ఈ కథ ఒక చిన్న బిడ్డది. అతని ముందు యమరాజు కూడా ఓడిపోయాడు. స్వయంగా శివుడు వెలిశాడు. ఆ చిన్నారికి కేవలం 16 సంవత్సరాల వయసు మాత్రమే. అలాంటి చిన్నారిని మహాదేవుడు అమరుణ్ణి చేశాడు. అతను ఒక మహిషాసురునిగా మారాడు. అతని శక్తుల ముందు ఇంద్రుడు, కామదేవుడి వంటి వారి శక్తులు కూడా ఎందుకో పనికిరాలేదు. అతను స్వర్గలోకానికి కొత్త రాజుగా మారే అవకాశం కూడా ఉంది. ఈ గొప్ప తపశక్తి ఉన్న ఋషిని ఇంద్రుడు తనలో ఇముడ్చుకున్నాడు. విశ్వ నిర్మాణం నుంచి భయంకరమైన ప్రళయం వరకు అన్నీ చూపించేశాడు. ఈ కథ ఋషి మృకండుడి కుమారుడు శివుని దూత ఋషి మార్కండేయుడికి సంబంధించింది. అతని కోసం కాలం కూడా ఆగిపోయింది. ఏం కావాలో చెప్పు. 100 ఏళ్లు బతికే కొడుకు కావాలా? కానీ అతను మందబుద్ధి కలవాడై ఉంటాడు. మంచికి చెడుకి విచక్షణ తెలియదు. విజ్ఞానంలో గొప్పవాడు. అతని తెలివితేటల ముందు ఎవ్వరూ నిలబడలేడు. కానీ అలాంటివాడు 16 ఏళ్లు మాత్రమే బ్రతుకుతాడు. సంతాన ప్రాప్తి కోసం ఋషి మృకండు సుదీర్ఘకాలం తపస్సు చేస్తే అతని ముందు శివుడు ఇలాంటి సందిగ్ధమైన నిర్ణయం పెడతాడు. ఏ తండ్రైనా తన సంతానం దీర్ఘాయుష్యుతో తెలివితేటలతో ఉండాలని కోరుకుంటాడు. తక్కువ జీవితకాలం కలిగిన బిడ్డను ఎందుకు అడుగుతాడు? పైగా బిడ్డ పుట్టే కంటే ముందే అతని చావు నిర్ణయమైపోవడం అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది.